जय 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 प्रिय भारत जनयित्री दिव्य धात्री। जय 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 प्रिय भारत जनयित्री दिव्य धात्री। जय 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 शत सहस्र नर नारी हृदय नेत्री। जय 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 शत सहस्र नर नारी हृदय नेत्री। जय 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 शत सहस्र బయోడేటా ఇప్పుడు నేను చదువుతాను. మీతో పాటు విశేషాలు, వివరాలు నాకు తెలియనివి కూడా కొన్ని తెలుసుకుంటాను. చెన్నారెడ్డి వెంకట సత్యనారాయణ కుమార్ గారు వేపరం ఏఎస్ఆర్ నగర్లోని చిన్నారెడ్డి వెంకటశేష కొండలరావు గారు భుజంగవేణి దంపతుల తృతీయ కుమారుడు. 2007 సంవత్సరంలో జరిగినటువంటి ఏబిపిఎస్సి గెజిటెడ్ గ్రూప్ 1 క్యాడర్ ఎగ్జామినేషన్స్లో స్టేట్ ఫస్ట్ ర్యాంకు సాధించారు ఆయన. ప్రస్తుతం అసిస్టెంట్ డైరెక్టర్ సర్వే మరియు ల్యాండ్ రికార్డ్స్ ట్రైనింగ్లో ఉన్నారు. ఈ పోస్టు గ్రూప్ 1 అధికారి క్యాడర్ మరియు జిల్లా అధికారి పోస్టు మరియు డిప్యూటీ కలెక్టర్ డిఎస్పీ పోస్టుకి సమానం. ఈయన గతంలో రైల్వేలో సెక్షన్ ఇంజనీర్గా 5 సంవత్సరాలు పనిచేశారు. భీమవరంలోని ఏఆర్కేఆర్ ఎంహెచ్ స్కూల్లో 10వ తరగతి వరకు చదివి 1987లో భీమవరం కేజీఆర్ కాలేజీలో ఇంటర్ ఎంపీసీ 1 సంవత్సరం చదివారు. తర్వాత వైజాగ్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజీలో సివిల్ ఇంజనీరింగ్లో డిప్లొమా 1992లో పూర్తి చేశారు. అదే కాలేజీలో ఎన్సిసి సి సర్టిఫికెట్ సాధించి ఎన్సిసి ద్వారా 2 సార్లు రక్తదానం చేశారు. ఎన్సిసి సి సర్టిఫికేట్ ఏ గ్రేడ్ సాధించారు. తర్వాత ఇంజనీరింగ్ ఎంట్రన్స్ ఈసెట్లో 138వ ర్యాంక్ సాధించి సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజీ విజయవాడలో బీటెక్ సివిల్ 1998లో పూర్తి చేశారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ వారు నిర్వహించిన సివిల్ ఇంజనీరింగ్ క్విజ్లో స్టేట్ 3వ ప్రైజ్ని ఆయన సాధించారు. 2001లో రైల్వే ఎగ్జామ్ ఆర్ఆర్బి సికింద్రాబాద్ జూనియర్ ఇంజనీర్ ఎగ్జామినేషన్స్లో ఆల్ ఇండియా మొదటి ర్యాంక్ సాధించారు ఆయన. దానితో పాటు ఆర్ఆర్బి ముంబై, ఆర్ఆర్బి కలకత్తా జూనియర్ ఇంజనీర్ పోస్టులో సెలెక్ట్ అయ్యారు. వాంతేర్ డివిజన్ రైల్వేలో జూనియర్ ఇంజనీర్గా 2 సంవత్సరాలు పనిచేశారు. 2003లో రైల్వే ఎగ్జామ్ ఆర్ఆర్బి కలకత్తా సెక్షన్ ఇంజనీర్ ఎగ్జామ్లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ సాధించి సెక్షన్ ఇంజనీర్గా 3 సంవత్సరాలు పనిచేశారు. ప్రస్తుతం ఏబిపిఎస్సి గెజిటెడ్ ఎగ్జామ్స్లో గ్రూప్ 1 క్యాడర్ స్టేట్ ఫస్ట్ ర్యాంకు సాధించారు. మొత్తం 5 గవర్నమెంట్ జాబ్స్లో సెలెక్ట్ అయ్యారు. వరుసగా 3 పరీక్షల్లో 1వ ర్యాంక్ సాధించి హ్యాట్రిక్ సాధించారు. ఈయన ఎక్కడా కోచింగ్ తీసుకోలేదు. చదువుతో పాటు ఈయన మిమిక్రీ, వెంట్రిలాక్విజన్ కళాకారుడిగా కూడా మంచి పేరు సంపాదించుకున్నారు. జెమినీ టీవీలో వన్స్ మోర్ ప్లీజ్లో మిమిక్రీ ప్రోగ్రామ్ని ఆయన ఇవ్వడం జరిగింది. దూరదర్శన్లో అరగంట పాటు మిమిక్రీ, వెంట్రిలాక్విజం చేశారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ మీటింగ్లో మిమిక్రీ ప్రోగ్రాం ఇచ్చి అలరించారు. ఆల్ ఇండియా రేడియో విశాఖపట్నం, విజయవాడ కేంద్రాల ద్వారా 12 సార్లు మిమిక్రీ ప్రోగ్రాంలు, ఇంటర్వ్యూలు ఇచ్చారు. ఈయన గురించి వండర్ వరల్డ్, ఆంధ్రభూమి సచిత్ర వారపత్రిక, ఈనాడు, వార్త, ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ, విజేత, ఉద్యోగ సోపానం మొదలగు పత్రికల్లో ఇంటర్వ్యూలు ప్రచురించబడ్డాయి. ఈ విధంగా సిహెచ్వి సత్యనారాయణ కుమార్ గారు తన ప్రతిభను విద్యలోనూ కళలలోనూ ప్రదర్శించి ప్రస్తుతం ఏబిపిఎస్సి గెజిటెడ్ గ్రూప్ 1 క్యాడర్ ఎగ్జామినేషన్స్లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించి అసిస్టెంట్ డైరెక్టర్గా ట్రైనింగ్లో ఉన్నారు. మల్టీ జోన్ 1 కృష్ణా జిల్లా, తూర్పుగోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా, విశాఖపట్నం జిల్లా, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో అధికారిగా తమ సేవలు అందించబోతూ ఉన్నారు. భీమవరంలో
కేజీఆర్ కాలేజీలో విజ్ఞాన వేదిక జిల్లా కాపు సంఘం అసోసియేషన్ తరపున 2 సార్లు సన్మానాలు పొంది ఉన్నారు. భూభారత ప్రాజెక్టు అధ్యయనం కొరకు 3 నెలలు ప్రాజెక్టు ట్రైనింగ్ కొరకు త్వరలో నెదర్లాండ్ యూరోప్ కూడా వెళ్ళబోతూ ఉన్నారు. ఇది అమ్మా నాకు ఉపన్యాసం చెప్పినప్పుడు కూడా ఇంత ఆయాసం రాలేదు, నేను బయోడేటా సత్యనారాయణ గారిగా బయోడేటా ఇచ్చాను. నేను మళ్ళీ వచ్చి తర్వాత ఇంకొకసారి మాట్లాడటం కంటే ఈ అవకాశాన్ని పురస్కరించుకుని నేను చెప్పదలుచుకున్నటువంటి 2 మాటలు కూడా చెప్పి మీ దగ్గర నుంచి సెలవు తీసుకుంటాను. నేను మళ్ళీ కళాశాలకు వెళ్ళిపోవాల్సిన అవసరం నాకు ఉంది. ఇప్పుడు గురు బ్రహ్మ గురు విష్ణువు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఇది మనకి సాంప్రదాయబద్ధమైనటువంటి విద్యాభిషేకమైనటువంటి ప్రాతస్మరణీయమైనటువంటి ఒక శ్లోకం. ఇందులో గురువు బ్రహ్మ విష్ణు మహేశ్వరులతో పోలుస్తున్నాడు. అంతేకాకుండా మొదటి గురువు ఎవరు అంటే మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ, తల్లే మొదటి గురువు. ఇంతటి ప్రతిభ సాధించడానికి సత్యనారాయణ కుమార్ గారికి పరిపూర్ణమైన ఆశీస్సులు అందించినటువంటి గురువు వారి యొక్క తల్లి గారే అని నా అభిప్రాయం. కొండలరావు గారు కొండలుగా అండగా ఉన్న వారు నిమిత్త మాత్రంగా తీసుకుని సత్యనారాయణ గారి యొక్క తల్లి పూర్వం గొప్పవాళ్ళు అయ్యేవాళ్ళు వాళ్ళ వెనకాల ఎప్పుడు ఒక పాము ఉంటుంది. ఆ పాము తల మీద ఇట్లా నీడలాగా పట్టి కాచి కాపాడి రక్షిస్తూ ఉంటుంది అడుగడుగునా కూడా. ఆ విధంగా సత్యనారాయణ గారికి వారిని నిరంతరం కంటికి రెప్పలాగా కాచినటువంటి ఒకనొక భుజంగం వారి తల్లిగారు. వారి తల్లిగారి పేరు కూడా భుజంగ వేణి గారు. శిరస్సు మీద ప్రకాశించినటువంటి మణి, జాతి సర్పాల యొక్క శిరస్సుల మీద మణులుంటాయి. వాళ్ళ పుత్రులు పుత్రికయే వాళ్ళ యొక్క మణులు. ఏ తల్లిదండ్రులకైనా సంపదలు సంతానమే. వాళ్ళు భ్రష్టు పట్టినట్లయితే వాళ్ళకు ఉన్నటువంటి అశాంతి ఇంత అంత కాదు. పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినప్పుడే పుట్టదు. జనుల పుత్రుని కనుగొని పొగడగా పుత్రోత్సాహము నాడు పుట్టును కదరా అన్నాడు. కాబట్టి ఒక కొడుకుని అభివృద్ధిలోకి వచ్చినటువంటి కుమారుని చూసి సమాజం అభినందిస్తున్నప్పుడు, సత్కరిస్తున్నప్పుడు, సన్మానిస్తున్నప్పుడు ఆ తల్లిదండ్రుల యొక్క ఆనందానికి అవధులు ఉండవు. ఆ పరిపూర్ణమైనటువంటి ఆనందాన్ని ఆ తల్లిదండ్రుల యొక్క ముఖాల విందాల్లో మనం గమనిస్తున్నాం. ఏ తల్లిదండ్రులైనా అటువంటి బిడ్డలు కావాలి వారికి చేసి వివాహాలు చేసుకుని తమ స్వార్థాల కోసం విదేశాలు వెళ్ళి ముఖం చూడనటువంటి పిల్లల్ని మనం గమనిస్తూ ఉన్నాం. వాళ్ళందరికీ కూడా ఒక చంపపెట్టు లాంటి వాడు ఈ సత్యనారాయణ కుమార్ గారు. తల్లి గీసినటువంటి గీటు దాటి ఎరగినటువంటి గౌతమీపుత్ర శాతకర్ణి లాంటి వాడు ఆ సత్యనారాయణ కుమార్ గారు. ఈ జీవితంలో ఈ జన్మలో తల్లికి తండ్రికి ఉన్నటువంటి స్థానం ప్రపంచంలో మరి ఎవరికి ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు అనేటువంటి మన వేద సంస్కృతి మనకు అందించినటువంటి ఒక గొప్ప సందేశం. చాలామంది భార్యలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. భార్య ఒకరు తప్పుకుంటే 10 రోజులు తీరకుండానే మళ్ళీ ఒకరు 2, 3, 4, 5, 10 మంది ఎంతమందినే వచ్చేయగలరు. కానీ తల్లి మాత్రం ఒక్కటే. దేవుడు ఒక్కడే, సూర్యుడు ఒక్కడే, చంద్రుడు ఒక్కడే, ప్రతి వ్యక్తికి తల్లి ఒక్కటే, తండ్రి ఒక్కడే. వాళ్ళని మించినటువంటి దైవాలు ఈ భూ ప్రపంచంలో ఎవరు ఉండరు. తల్లిదండ్రుల ఆశీస్సులు అందుకున్నటువంటి తనయుల యొక్క భాగ్యమే భాగ్యము, వాళ్ళ అదృష్టమే అదృష్టము. ఆ పరిపూర్ణమైనటువంటి తల్లిదండ్రుల కరుణ కటాక్ష వీక్షణ ఆశీర్వచనాలు అందుకున్నటువంటి వ్యక్తులు జీవితంలో సాధించలేనటువంటిది ఉండదు. ఇటువంటి చిన్ని పదవులు